బుల్లెట్ రైళ్లు ఇది మోడీ సర్కార్ కళ. దాన్ని దశల వారీగా ఆచరణలో పెట్టడానికి ప్రయత్నిస్తే మహారాష్ట్రలో అప్పట్లో ఉద్ధవ్ థాకరే ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆ ప్రాజెక్టుని ఆపేసింది. చెట్లు కొట్టేయాల్సి వస్తుందన్న పేరుతో ఆపేసింది. ఆ తర్వాత 2 ఏళ్ల తర్వాతన ఆ సర్కార్ గద్దె దిగి మళ్ళీ భారతీయ జనతా పార్టీ ఇటు శివసేనలోని షిండే వర్గం యువతలకు రావడంతో పాటుగా ఎన్సీపీలో వాళ్ళు యువతలకు వచ్చి ముగ్గురు కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయడంతో నడుస్తుంది. ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ కంటిన్యూ అవుతుంది. ఇప్పుడు అది కొనసాగుతుందో లేదో చూడాలి. ఎందుకంటే మహారాష్ట్రలో ఇప్పుడు మళ్ళీ చూస్తే రాబోయేటటువంటి ఎన్నికల్లో ఇదే ఉద్ధవ్ థాకరే సర్కారే అధికారంలోకి వచ్చేటటువంటి పరిస్థితి కనబడుతుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చే పరిస్థితి కనబడుతుంది మహాగఠబంధన్ పేరుతో. ఇప్పుడు అది నడుస్తుందా లేదా? వాస్తవంగా అయితే కనుక బుల్లెట్ రైళ్లకు సంబంధించి అటు నార్తు, సౌతు, ఈస్టు ఈ 3 వైపులా కూడా బుల్లెట్ ట్రైన్లకు సంబంధించిన ప్లాన్స్ చేస్తున్నారు. ఫస్ట్ సక్సెస్ అవ్వాల్సింది ఇది. మహారాష్ట్ర, గుజరాత్లకు సంబంధించి సక్సెస్ అయితే మిగతా నడుస్తాయి. ముందు దానికి ఇక్కడ ఏమవుతుందనేది చూడాలి.